హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఆల్. నేను ఈరోజు చర్లపల్లి రైల్వే స్టేషన్లో ఉన్నాను. ఈ రూట్లో రెగ్యులర్గా తిరుగుతుంటాను కానీ ఈ స్టేషన్కి నేను రాలేదు. సో వేరే వర్క్ వల్ల ఈరోజు వచ్చాను. సో ఇది రైల్వే స్టేషన్ లాగా లేదు, ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రేంజ్లో ఉంది. బహుశా అవుట్డేటెడ్ అనుకోండి, నేను లేట్ ఉండొచ్చు, బట్ నీలో తెలియని వాళ్ళకి చెప్దామని ఒక చిన్న వీడియో లాగా చేస్తున్నాను. సో చాలా ఎక్సలెంట్గా డెవలప్ చేశారు. ఆల్మోస్ట్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంది. ఇది ఒక ఎంట్రన్స్, 9th గేట్ ఎంట్రన్స్. సో ఫుల్ మోడర్న్ ఆర్ట్, సోఫిస్టికేటెడ్ ఎక్విప్మెంట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో డెవలప్ చేశారు. ఇక్కడ ఎన్నో లేటెస్ట్ ఇది చూడండి, ఒక ఇంటర్నేషనల్ పాస్వే లాగా ప్లాట్ఫామ్స్ అండి. ఇది ఇక్కడ సెల్ఫ్ అంటే టెక్నాలజీని బాగా యూజ్ చేశారు అనిపిస్తుంది. అక్కడ కార్నర్లో కనిపిస్తుంది ఎల్లోది స్మార్ట్ లగేజ్ లాకర్స్. సో సెల్ఫ్ మనమే రిజిస్టర్ చేసుకొని మన లగేజ్ స్టోర్ చేసుకోవచ్చు, క్లాక్ రూమ్ మాదిరిగా. సో అట్ ద సేమ్ టైం ఇక్కడ ఎవరైనా షార్ట్ పీరియడ్ కోసమో, లేకపోతే ఫ్రెషప్ కావడం కోసమో, లేదంటే వెయిటింగ్ కోసమే ఏసీ లాంజెస్ కూడా ఉన్నాయి, 2 ప్రీమియర్ లాంజెస్. తర్వాత గ్రౌండ్ ఫస్ట్ ఫ్లోర్ అండ్ బేస్మెంట్ అండ్ గ్రౌండ్ ఫస్ట్ ఫ్లోర్ ఉంది. చిన్న చిన్న డీటెయిల్స్ కూడా బాగా నీట్గా, అంటే ఒక 10-20 స్టెప్స్ కూడా ఎక్సిలేటర్స్, ఇన్ఫ్రాస్ట్రక్చరు. ఎందుకంటే సికింద్రాబాద్ ఎప్పుడో తయారైంది, అది ఓవర్ క్రౌడెడ్ అయిపోయింది. కాబట్టి మేబీ ఇండియన్ రైల్వే వాళ్ళు దాన్ని ఆ కంజెషన్ని డైవర్ట్ చేయాలన్న పాసిబిలిటీతో, ప్లానింగ్తో ఇక్కడ మార్చినట్టుగా ఉంది. సో ఇక్కడ గ్రోయింగ్ కండిషన్, హైదరాబాద్ ఫాస్ట్ గ్రోత్ కదా. సో ఆ గ్రోయింగ్ రిక్వైర్మెంట్స్కు, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్కి ఫుడ్ ప్లాజా, ఫుడ్ లాంజ్ అంటే అది. సో ఇలాగ ఫస్ట్ ఫ్లోర్లో కార్నర్లో రిటైరింగ్ రూమ్స్ ఉన్నాయి. నేను అక్కడే ఉన్నాను జస్ట్ ఫ్రెషప్ కోసము. చూడండి ఓవర్ వ్యూ, ఆల్మోస్ట్ ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ స్టాండర్డ్స్లో ఉంది. సో హ్యాట్స్ ఆఫ్ టు ద సెంట్రల్ గవర్నమెంట్, ఐఆర్సిటీసీ. సో అవుట్ సైడర్స్కు ఇక్కడ ఒక మంచి ఫెసిలిటీ ఉందండి, రిటైరింగ్ రూమ్స్ అని. చాలామంది ఇది మనం ఈ కాన్సెప్ట్ యూజ్ చేయము, మేజర్ రైల్వే స్టేషన్స్ ఎప్పటి నుంచో ఉంటుంది. సో ఈరోజు నా నీడ్ కోసం ఒకసారి ఎంక్వైరీ చేస్తే ఇక్కడ ఫెసిలిటీ ఉందని తెలిసింది. దాన్ని నేను యూటిలైజ్ చేసుకున్నాను, చూపిస్తాను. ఆ రిటైరింగ్ రూమ్స్ ఛార్జెస్ ఇవి. ఫర్ ఎవ్రీ 2 hours 200 rupees, 6 hours-కి 400 rupees, 12 hours-కి 800 rupees, 24 hours-కు 1200. ఇక్కడ ఈ మేడమే రిసెప్షన్లో ఉంటారు. వెయిటింగ్ లాంజ్ ఫీమేల్స్కి సపరేట్గా, మేల్స్కి సపరేట్గా ఉంది. ఫారిన్ కంట్రీస్లో అవైలబుల్ ఉన్నట్టు పార్ట్స్ అండి, రూమ్స్ కాదు. క్యాప్సూల్స్, ఏసీ క్యాప్సూల్స్. ఒక పర్సన్ కంఫర్టబుల్గా ఉంటారు. సో ఇక్కడ ఇంటర్నల్ లైటింగ్ సిస్టము, ఆపరేటింగ్ సిస్టము, సో చాలా బాగుంది. ఇది కేవలం 200 rupees per 2 hours. స్నానానికి, ఫ్రెషప్కి చాలా యూస్ఫుల్ ఉంటుంది. లాంగ్ జర్నీస్, లేదంటే పోస్ట్పోన్మెంట్, ఏమైనా ట్రైన్ డిలే ఉంటే కూడా ఇక్కడ రిలాక్స్ కావచ్చు. వాష్రూమ్స్ కూడా ఉన్నాయి నీట్గా, 2 వాష్రూమ్స్ విత్ హాట్ వాటర్ ఫెసిలిటీ. సో ఇదేదో మేబీ ఐఎమ్ లేట్గా ఇన్ఫర్మేషన్ ఇస్తుండొచ్చు, బట్ నాకేమో ఇది యూస్ఫుల్ అనిపించి చేస్తున్నాను. థ్యాంక్ యూ.